కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించనుంది. అలాగే రేషన్ కార్డుల్లో సవరణకు కూడా అవకాశం కల్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అర్హులైన వారికి కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమిస్తున్నట్టు ప్రకటించారు. అర్హులైన వారు డిసెంబర్ 28 నుంచి మీ సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే ఉండనున్నట్లయితే అధికారులు ప్రకటించారు. గ్రామాల్లో అయితే గ్రామ సభ, పట్టణాల్లో అయితే బస్తీ సభ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే ముందు అన్ని వివరాలు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మనం ఎక్కడి నుంచి రేషన్ కార్డు కావాలనుకుంటున్నామో అక్కడి అడ్రస్ మన ఆధార్ కార్డుపై ఉండాలి. అలాగే పెళ్లైన ఆడవారు అత్తారింటి వద్ద రేషన్ కార్డు తీసుకోవాలంటే తల్లిగారింటి కాడ రేషన్ కార్డులో పేరు కట్ చేసుకోవాలి. దీనికోసం వారు తన పేరును తొలగించాలని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులకి దరఖాస్తు సమర్పించాలి.